మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్రమైతే ఒక కీలక ప్రకటన చేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అసలేంటి మాక్ డ్రిల్? కేంద్రం ఎందుకు దీన్ని నిర్వహించాలని చెప్పింది? ఒక్కసారి చూద్దాం. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మనందరికీ తెలిసిందే. ఉగ్రదాడికి కారణం పాకిస్తానే అని మనం ఆరోపిస్తున్నాం. తమ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని పాకిస్తాన్ అంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమైపోయాయి. రేపో మాపో వార్ అన్నట్టుంది పరిస్థితి. ఇరు దేశాలు ఇప్పటికే అన్ని రకాలుగా యుద్ధానికి సన్నద్ధమైపోయిన పరిస్థితి. ఆర్మీ వెపన్స్ సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఇంకా కలబడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు ఏంటి మాక్ డ్రిల్? ఒకసారి చూద్దాం. యుద్ధం ఎప్పుడైనా జరగొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఎలా ఉండాలి, వారు అప్రమత్తంగా ఉండడానికి అసలు ఏం చెయ్యాలి అనే విషయాలను చెప్పడమే ఈ మాక్ డ్రిల్. యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుంది అని దాన్ని ఇందులో చెప్పబోతున్నారు. శత్రువులు అటాక్ చేసినప్పుడు అసలు ఎట్లా ఎదుర్కోవాలి, అత్యవసర పరిస్థితులు వస్తే ఏ యాక్షన్ తీసుకోవాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, యుద్ధంలో గాయపడ్డ వారిని అసలు హాస్పిటల్స్కి ఎలా తరలించాలి, అలా ఈ అన్ని వాటి గురించి ఎటువంటి రవాణా అందుబాటులో ఉంచాలి అనే అంశాలపైన ఆ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా ఇక వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడం కావచ్చు, వైమానిక దళంతో హాట్ లైన్ అండ్ రేడియో కమ్యూనికేషన్ లింక్ల నిర్వహణ కావచ్చు, కంట్రోల్ రూమ్స్ కావచ్చు, షాడో కంట్రోల్ రూమ్లతో ఇవన్నిటినీ కూడా అనుసంధానం చేయడం, దాడి జరిగినప్పుడు తమను తాము ఎట్లా రక్షించుకోవాలి, క్రాష్ బ్లాక్అవుట్లో ఎలా వ్యవహరించాలి, ఇక అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్స్లో ఎలా పాల్గొనాలి, దాడి సమయంలో ప్రజలను ఖాళీ చేయించే ఏర్పాట్లను సమీక్షించడం వంటివి కూడా ఇందులో నేర్పించబోతున్నారు. అసలు ఇవన్నిటినీ కూడా ఎవరెవరికి ఇస్తారు ఈ ట్రైనింగ్ అంటే, దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్లో మొత్తం ప్రజలందరూ పాల్గొనవలసి వస్తుందా అంటే నో, కాదని చెప్తున్నారు. దీనికోసం ఎంపిక చేసినటువంటి 244 జిల్లాల్లో ఇది ఉంటుంది. సివిల్ డిఫెన్స్ వార్డన్స్, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్, వాలంటీర్స్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు కావచ్చు, వివిధ కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా అన్ని రాష్ట్రాలు మాక్ డ్రిల్లో ఎయిర్ రైడ్ సైరన్లను మోగించాల్సి ఉంటుంది. కీలక ఫ్యాక్టరీస్ కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, ఇతర ప్రదేశాలను జాగ్రత్తగా కాపాడుకునే చర్యల్ని కూడా చేపట్టాల్సి ఉంటుంది. సివిల్ డిఫెన్స్ సర్వీసులను కావచ్చు, ముఖ్యంగా ఆసుపత్రులు అండ్ ఫైర్ రెస్క్యూ డిపోలను యాక్టివేట్ చేయడం వంటివి కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన డిసిషన్స్ తీసుకోబోతున్నారు. సో ఈ మాక్ డ్రిల్పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడబోతున్నారు. మాక్ డ్రిల్ నిర్వహణకు అవసరమైనటువంటి ఈ మార్గదర్శకాలు కావచ్చు, నియమ నిబంధనలపై కూడా ప్రధాన కార్యదర్శులతో చర్చించడం, వారికి సూచనలు ఇవ్వడం ఈరోజు జరగబోతోంది. సో దీనివల్ల ప్రజల్లో యుద్ధ భయం తగ్గించడంతో పాటుగా దానిపై అవగాహన పెరుగుతుందని కూడా కేంద్ర హోంశాఖ ప్రస్తుతం స్పష్టం చేస్తోంది. అంతేకాదు ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలను యుద్ధానికి సంసిద్ధులుగా చేస్తే ప్రాణ నష్టం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్న పరిస్థితి. సో మాక్ డ్రిల్ జరిగినప్పుడు ఫోన్ సిగ్నల్స్ బ్లాక్ అవ్వడం కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం కావచ్చు, బహిరంగ ప్రకటనలు కావచ్చు, పోలీసులు, పారామిలిటరీ దళాల ప్రదర్శనలు లాంటివి జరగొచ్చని కూడా కేంద్ర హోంశాఖ
చెప్పింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రజలు ఏం చేయాలి? మాక్ డ్రిల్ జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కూడా కేంద్రం సూచిస్తోంది. స్థానికంగా వచ్చే సూచనలు అనుసరించాలని కూడా చెప్తోంది. నీరు కావచ్చు, మందులు కావచ్చు, అట్లాగే ఫ్లాష్ లైట్ల వంటివి ప్రాథమిక సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో పుకార్లు లేదా ప్రభుత్వం ధృవీకరించని ఎట్లాంటి వార్తల్ని కూడా ప్లీజ్ దయచేసి నమ్మొద్దు అని ప్రధానంగా సూచన జారీ చేస్తోంది. కరెంటు లేదా ఇంటర్నెట్ కొద్దిసేపు ఆగిపోతే ఏమాత్రం కూడా భయపడకుండా అధికారిక ప్రకటనల కోసం ఐదర్ రేడియో లేదా ప్రభుత్వ ఛానళ్లను ఫాలో అవ్వాలని కూడా తెలియజేసింది. సో ఇవన్నిటినీ కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ఎప్పుడు జరగబోతోంది? రేపు. సో మాక్ డ్రిల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా మనం చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా రేపు జరగవచ్చు. అంటే ఇంటర్నెట్ రాకపోవచ్చు కొద్దిసేపు, అండ్ దాని తర్వాత సైరన్లు మోగొచ్చు, ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగానే అవగాహన కల్పించడానికి ఈ వార్త అని చెప్పొచ్చు. దయచేసి పానిక్ అవ్వద్దు. ఇవి గమనించుకోవాల్సిందిగా ప్రజలకైతే స్పెషల్లీ విజ్ఞప్తి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు